హనుమ సీతమ్మ తల్లి దర్శనం కొరకు అని తన అన్వేషణని కొనసాగిస్తున్నారు. బాహ్యమునందు లంకాపట్టణంలో అన్వేషణ, ఆంతరమునందును ఉపాసన. ఆ లంకాపట్టణంలో అన్వేషిస్తూ ప్రధానమైనటువంటి రావణాసురుని యొక్క భవనమునకు చేరుకున్నారు. అక్కడ మహర్షి ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. ప్రతిపాదన అనగా యథార్థంగా రామాయణంలో ఉన్నదే. రామాయణం మీకు నేను తరచు చెప్తూ ఉంటాను. వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుంటే జరిగిన కథ, జరుగుతున్న కథ, జరగబోయే కథ. ఆయనకి కేవలం పైన జరిగిన విషయాలు కాదు, మన ప్రవృత్తితో సహా వాళ్ళు మనసులలో నిజంగా ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆయనకి అవగతమైంది. అవగతమై చేసినటువంటి రచన శ్రీరామాయణం. అందుకని అందులో కించిత్ అనృతం, అంటే ఎక్కడా కూడా కల్పితమైనటువంటి విషయం ఏదీ ఉండదు. పరమయథార్థమైనటువంటి విషయాన్నే ఆయన ప్రతిపాదన చేశారు. భేరీమృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. భేరీమృదంగాభిరుతం, ఇవి ఒక పూజలో వాడబడేటటువంటి ధ్వనులు, వాద్య పరికరములు. భేరీలు మోగిస్తున్నారు, మృదంగములు మోగిస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం, శంఖాల్ని పూరిస్తున్నారు. శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు. నిత్యార్చితం, ప్రతిరోజు పూజ చేస్తారు లంకాపట్టణంలో, ప్రత్యేకించి రావణ భవనంలో ప్రతిరోజు పూజ జరుగుతూ ఉంటుంది. పర్వహుతం, పర్వహుతం అంటే పర్వదినములుగా మనం వేటిని చెప్తామంటే ప్రధానంగా పౌర్ణిమ, అమావాస్య, ఈ రెండు. ఇవి కాక నైమిత్తిక తిథులు ఉంటాయి. నైమిత్తిక తిథులు అంటే విశేష కార్యక్రమాలు జరగవలసినటువంటి రోజులు. అటువంటి రోజులలో పూజితం రాక్షసై సదా, అక్కడ ఎప్పుడూ రాక్షసులు పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అదే సుందరకాండ. ఇప్పుడు రావణుడి తప్పు ఎక్కడ కనపడుతోంది మీకు? ఆయన నిత్య పూజ చేస్తాడు, ఆయన నైమిత్తిక పూజ చేస్తాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళినా ఓ శివలింగాన్ని తీసుకెళ్ళి పూజ చేస్తాడు. ఇది వాల్మీకి రామాయణం మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మహర్షి ఇది చెడు అనరు, ఇది మంచి అనరు. ఏది ఎలా జరిగిందో అలా మీకు చెప్తారు. మీరు దాంట్లోంచి సారాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇది ఎవరు చూస్తున్నారు ఈ విషయాన్ని? ఎవరు చూస్తే ఈ విషయం వాల్మీకి మహర్షి చెప్పవలసి వచ్చింది మనకి? ఇదోసారి రావణుడి గురించి చెప్దామని ఆయన మనకి చెప్పారా? హనుమ చూస్తున్నారా ఈ విషయాన్ని? హనుమ చూస్తుంటే ఈ విషయం బయటికి వచ్చింది. ఇప్పుడు ఇది హనుమ కన్నుల ద్వారా మనకు వస్తోంది ఈ శ్లోకం. ఆయన చూశారు. ఏం చూశారు? భేరీ మృదంగాభిరుతం, భేరీ మృదంగాది ధ్వనులు వినపడుతున్నాయి. శంఖఘోష నినాదితం, శంఖముల యొక్క ఘోష వినపడుతోంది. నిత్యార్చితం, ప్రతిరోజు పూజ చేస్తారు అనడానికి సాక్ష్యాలున్నాయి. ప్రతిరోజు పూజ చేస్తాడు రావణుడు. నిత్యార్చన యందు వైకలభ్యం ఉండదు. ప్రతిరోజు చెయ్యవలసింది చేస్తాడు. ప్రతిరోజు చెయ్యవలసింది అంటే సంధ్యావందనం ప్రధానం. సంధ్యావందనం చేస్తాడు, అర్చన కూడా చేస్తాడు. పర్వహుతం, పర్వదినములలో ఏవి చెయ్యాలో ఆ విశేషార్చనలు చేస్తాడు. పూజితం, పూజిస్తారు. రాక్షసై, రాక్షసులు, రావణాంతఃపురమునందుండేటటువంటి రాక్షసులు. సదా, ఇప్పుడు హనుమ వెళ్ళారని కాదు, ఎప్పుడూ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. రావణాసురుడు చెడ్డవాడు అనడానికి ఈ శ్లోకంలో ఏమైనా ఆధారం ఉందా? మరి ఈశ్వరుడి అనుగ్రహం రావణుడికి ఉండద్దా? ఈ శ్లోకాన్ని బట్టి ఈశ్వరానుగ్రహం కలగాలిగా. ఎందుకని అంటే సదా, ఎల్లప్పుడూ నిత్య నైమిత్తిక కార్యక్రమములను నిర్వహించడంలో ఆయన ఏ విధమైనటువంటి అశ్రద్ధ లేనివాడు. ఎంత శ్రద్ధగా చేస్తాడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే రాజోపచారాలను ఉంటాయి. ఇవి నోటితో చెప్తామంతే. సాధారణంగా రాజోపచారం చెయ్యమని వదిలిపెట్టాం. ఓ పువ్వు ఒకటి తీసుకుని అక్షతో వేస్తూ రాజోపచారాలన్నీ చెప్పేస్తాం. ఏదో అశ్వాన్నారోహయామి, ఓ అక్షత అంటే ఆ స్వామి ఏనుగెక్కి తిరిగాడు కాసేపు అక్కడ. గజాన్నారోహయామి, ఏనుగెక్కాడు, గుర్రం ఎక్కాడు. అలాగే నృత్యం దర్శయామి అంటే నిజంగా ఓ నృత్యం చేసి చూపించాలి ఈశ్వరుడికి.
అయిపోయింది, చేసేసినట్టే ఓ అక్షత. గీతం శ్రావయామి, ఓ అక్షత, అయిపోయింది అక్కడికి. గీతం శ్రావయామి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు పడితే వాళ్ళు పాడకూడదు. మీ ఇంట్లో ఏమో, మీ ఇంట్లో మీరు పాడుకుంటే అభ్యంతరం లేదేమో, కానీ ఈశ్వరుడికి గీతం శ్రావయామి అన్నప్పుడు మాత్రం ఓ మంగళహారతి పాడితే తప్పులేదు. కానీ గీతం శ్రావయామి అని రాజోపచారం చెప్పినప్పుడు మాత్రం గురుముఖత సంగీతం నేర్చుకుని రాగతాళ పరిజ్ఞానం ఉంటే తప్ప ఆ పాటను ఈశ్వరుడి దగ్గర పాడించకూడదు. నాకు పాట వచ్చండి అంటే పాడించకూడదు. రాగతాళముల యొక్క పరిజ్ఞానము కలిగి ఉండాలి. కలిగి ఉంటే మీరు అందులో పాడించవచ్చు. కాబట్టి ఇప్పుడు పూజితం, పూజిస్తూ ఉంటాడు అంటే మామూలుగా కాదు, చాలా అక్కడ వాడవలసినటువంటి గొప్ప గొప్ప పరికరములన్నిటినీ వాడుతూ ఉంటాడు. మరి ఇన్ని చేసేటటువంటి వాడికి ఈశ్వర కృప ఎందుకు కలగలేదు? ఎందుకు 10 తలకాయలు పడిపోయాయి? దీన్ని మీరు జాగ్రత్తగా విచారణ చెయ్యగలగడం సుందరకాండ. అలా మీరు విచారణ చెయ్యగలిగిన నాడు మీకు అందులోంచి ఒక అమూల్యమైనటువంటి సారం ఒకటి మీకు అందుతుంది. అది అందితే జీవితానికి ప్రయోజనం కలుగుతుంది. అది మీరు అందుకోలేకపోయారనుకోండి, సుందరకాండ చదవడం తప్ప అంటే నేను అలా అని అనను. అది ఒకనాటికి అవకాశాన్ని ఇస్తుంది, అర్థం చేసుకునే అవకాశాన్ని. కాబట్టి రావణుడికి ఈశ్వరానుగ్రహం పరిపుష్టమై ఉంది కాబట్టే మీరు నిన్నను విన్నటువంటి ఐశ్వర్యాన్నంతటినీ ఆయన అనుభవిస్తున్నాడు. అంత ఐశ్వర్యం ఉంది, కాంచనలంకాధిపత్యం ఉంది. ఆయన అనుభవించినటువంటి భోగం అన్నది లేదు, అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇది చూస్తున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? హనుమ. ఆయన ఏది కోరి ఇక్కడికి వచ్చారు? ఆయన కోరుకున్నదేమీ లేదు. తనకి అని ఆయన కోరుకున్నదేముంది? ఏమీ లేదు. విద్యాధరులు చెప్పారు, రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి. రాముని కొరకు వానరుల కొరకు తప్ప ఆయన కొరకు ఏమీ లేదు. తన కొరకు అని తాను చేసుకోనివాడు, తన కొరకు అని పూజ చెయ్యనివాడు, తన కొరకు అని కోరిక లేనివాడు ఒకడు. పొందిన ఈశ్వరానుగ్రహాన్నంతటినీ తన కొరకు అని చూసుకుంటున్నవాడు ఒకడు. ఇప్పుడు ఈ రెండు విభేదించనంత కాలం ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రెండు విభేదించే అనుకోండి, అంటే నిస్వార్థంగా ఏ కోరిక లేకుండా ఆయన ఒక సంకల్పం చేస్తే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ఈయనున్నాడు అనుకోండి. ఎవరు? ఈశ్వరానుగ్రహాన్ని పొంది దాన్ని స్వార్థానికి వాడుకుంటున్నవాడు. కేవలం స్వార్థానికి, అది ధర్మ వ్యతిరిక్తమైనా సరే, తాను చేసినటువంటి తపస్సు చేత తాను భోగం అనుభవించడం అన్నదానికి కట్టుబడిపోయిన వాడికి. వీళ్ళిద్దరూ ఎదురుగుండా వస్తే ఎవరి శక్తిని పడగొట్టగలదు? ఎంతమంది వెనక ఉన్నారు అన్నది మీకు అనవసరం. పైకి చూడడానికి చాలామంది రావణుడి వెనక ఉన్నట్టుంటారు, హనుమ వెనక ఎవరూ లేనట్టుంటారు. కానీ నిష్కామంగా ఉపాసన చేసేటటువంటి వ్యక్తి యొక్క వైభవం ముందు కామంతో, అంటే కామ్యోపాసన అయి ఈశ్వరుడి వలన పొందినటువంటి అనుగ్రహాన్ని తన స్వార్థము కొరకు, ఇంద్రియ భోగము కొరకు అనుభవిద్దామనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నిలబడలేడు. ఉపాసన క్రమంలో ఎవరి ఉపాసన ముందు ఎవరి ఉపాసన నిలబడదు. బాహ్యంలో బలపరాక్రమములు చంపడం కాదు రావణుణ్ణి. రావణుణ్ణి ఎవరు చంపేయడం మొదలుపెట్టారంటే ఇప్పుడు సుందరకాండలో హనుమ చంపేయడం ప్రారంభం చేసేశారు అని గుర్తు. దీనికి ఎక్కడ పడింది బీజం? ఆయన నందీశ్వరుడుగా నించున్నారు అని చెప్పారు మహర్షి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివామభౌ. ఆ శివుడికే ఘోర రూపం ఉంది, ఆ శివుడికే మంగళ రూపం ఉంది. ఆ శివుడు ఆగ్రహిస్తే ఘోర రూపం, కళ్ళమ్మ నీళ్లు తెప్పిస్తాడు, రుద్రుడవుతాడు. ఆ శివుడు అనుగ్రహిస్తే మంగళప్రదుడవుతాడు. ఆ శివుడు శివుడిగా ఉన్నాడు, రావణుడి పట్ల అనుగ్రహించాడు. ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, వరాలిచ్చాడు, 10 తలకాయలు ఇచ్చాడు. అవసరమైనప్పుడు 10 తలకాయలు లేకుండా ఒక తలకాయతో ఉండగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. వాటిని దుర్వినియోగం చేసినప్పుడు ఆయనే రుద్రుడవుతాడు. ఆయనే రుద్రుడైతే ఇవేవీ నిలబడవు.
ఆయనే రుద్రుడైనప్పుడు దాన్ని పడగొట్టడానికి నిస్వార్థమైనటువంటి వ్యక్తి, అటువంటి నిష్కామంగా ఉపాసన చేసేటటువంటి త్యాగి అయినటువంటి వాడెవరుంటాడో, మహాత్యాగి అంటే ఆయన తన కొరకోని కోరుకునేది ఏది ఉండదు. ఆయన కోరుకునేది ఏమిటంటే కేవలము ఈశ్వర భక్తి. ఎంత ఎదగనివ్వండి ఎప్పుడూ ఒకటే మాట చెప్తాడు, ఈశ్వరానుగ్రహం అండి అంటాడంతే. తప్పించి నేను సాధించాను అని ఆయన ఏమీ అనడు. కానీ బాహ్యంలో ఎలా ఉంటుందో తెలుసా అండి, ఆయన చాలా కష్టపడుతున్నాడని ఉంటుంది. నిజం కూడా అంతే, యథార్థం కూడా అంతే. లోకంలో నిష్కామమైనటువంటి ఉపాసన చేసేటటువంటి వాడు ముందు నిలబడి విన్నవాడు వెనక్కెళ్ళి దెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ పాపం కట్టి కుడిపేస్తుంది. చాలా మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నిష్కామోపాసకుల జోలికి వెళ్ళకూడదు. ఏ కోరిక లేకుండా ఈశ్వరుణ్ణి ఉపాసన చేసేటటువంటి వాడి ముందు కామంతో ఉపాసన చేసి పుణ్యలబ్ధి పొందినటువంటి వాడు ఎంత హిమవత్ పర్వతవంతమైన వాడైనా సరే నిలబడలేడు. ఆయన శక్తియే ఎక్కువ. ఎందుకంటే నిష్కామోపాసన, తన ఉపాసన మళ్ళీ భగవత్పరంగా 10 మంది ప్రయోజనం కోసం ఉపయోగించడమే తప్ప తన కొరకోని వాడుకుందామన్న ఆలోచన కూడా లేనివాడెవడో వాడి పట్ల మీరు మర్యాదతో ప్రవర్తిస్తే మీకు పరిపూర్ణమైనటువంటి రామానుగ్రహం. ఇది మీరు పొందలేకపోతే మీకు అటువంటి వాడి యొక్క మాట ఏది ఉందో, అటువంటి వాడి కోపం ఏది ఉందో అదే పడగొట్టేస్తుంది. అదే హనుమ యొక్క స్వరూపం. అత్యద్భుతమైనటువంటి స్వరూపంతో ప్రకాశిస్తున్నారు స్వామి హనుమ ఇప్పుడు సుందరకాండలో. ఇప్పుడు ఆయన దర్శనం, మీరు ఆయన అలా చూడడం, ఆ కోణంలో మీకు ఆయన కనపడడం మీకు పరమ మంగళప్రదమైనటువంటి దర్శనం సుందరకాండలో. అంటే అది ఏమి చెప్తోంది అంటే మీ జీవితాన్ని మార్చుకోవలసిన సందర్భాన్ని చెప్తోంది. ఎటువంటి ఉపాసన చెయ్యవలసి ఉంటుంది, ఎటువంటి ఉపాసన వలన మీరు అభ్యున్నతిని పొందుతారు. శాశ్వతమైన అభ్యున్నతి ఏమిటో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకోవడమే. ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకున్నవాడు, నిష్కామోపాసన చేసినవాడు యుగాలు మారిపోయినా అలాగే ఉంటాడు. యుగాలు మారిపోయిన తరువాత సృష్టికర్త అవుతాడు. హనుమ చతుర్ముఖ బ్రహ్మగారు కావట్లా. కానీ ఎవడు స్వార్థానికి ఉపయోగించుకుంటాడో వాడు వెలుగుతాడు కొంతకాలం. కానీ ఆ వెలుగు ఎలా ఉంటుందంటే ఆరిపోవడానికే పనికొస్తుంది. అది క్రమక్రమంగా ఆ భోగం ఇటువైపుకి వెళ్ళిపోతుందంటే అధర్మం వైపుకి వెళ్ళిపోతుంది. ఆ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి భోగం ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు అన్నదాన్ని ఆలోచించడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దీన్ని మహర్షి సుందరకాండలో చాలా చిత్రంగా ఆవిష్కరిస్తారు. నిద్రపోకుండా ఎవరుంటారండి? నిద్రపోకుండా ఎవరు ఉండరు. మీకు ఇంకొక రహస్యం ఏంటంటే బాగా ఏడిస్తే బాగా నిద్రపడుతుంది. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. బాగా ఏడిచాడు అనుకోండి ఒక ఆయన, ఏడిచి మగతొచ్చి పడుకుంటాడు. లేపకండి పాపం, ఏడిచి పడుకున్నాడు, పడుకొని ఉండాలా అంటారు. కానీ మీ వలన ఏడ్చి పడుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని కొట్టేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీ వలన ఏడవకూడదు. మీ వలన ఏడ్చి పడుకుంటే అదే ప్రమాదం. మీ వలన ఎవ్వడూ ఏడవకూడదు. అందుకే సనాతన ధర్మం అంతా ఒక్కటే మాట చెప్తుంది, ఓం శాంతి శాంతి శాంతి. పడుకున్నప్పుడు కూడా ఆయన్ని చూసి ఆ పడుకున్న రీతికి ఏడుస్తుంది భార్య. ఇది ఎక్కడ మహర్షి ఏమి అనరు. అలా ఏమైనా ఇది తప్పనరు, ఇది ఒప్పనరు. మీకు నేను ముందే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అప్పుడు ఆ ఘట్టంలో మీరు బాగా పట్టుకుంటారు. పట్టమహిషి పక్కనే ఓ పట్టెమంచం మీద పడుకుంది, హంసతూలికా తల్పం మీద. ఈయన కొన్ని 100 మంది కాంతలతో భోగించి అలిసిపోయి ఈయన పడుకున్నాడు. ఇప్పుడు ఆ పడుకున్న పట్టమహిషి ప్రశాంతంగా పడుకుంటుందా? ఎంత బాధపడి నిద్రపోయి ఉంటుంది. నిద్రపోతున్నాడు, ఆవిడ నిద్రపోతోంది. కానీ వీడిది భోగం అనుభవించిన నిద్ర. వీడి యొక్క అధర్మంతో కూడిన భోగానికి ఏడ్చి పడుకుంది పట్టమహిషి. ఇంటి ఇల్లాలి యొక్క బాధ పడగొట్టక ఏం చేస్తుందండి? మీకు నేను సుందరకాండలో ఇంకొక పెద్ద రహస్యం చెప్తున్నా. యజమానిని నశింపచేసేదేదో తెలుసా? యజమానురాలి కన్నీరే.
ఇంకా ఏమీ ఉండదు మీకు. నేను యథార్థం చెప్తున్నా. మీ అభివృద్ధి దేన్ని బట్టి ఉంటుందో తెలుసా? మీ ఆవిడ సంతోషాన్ని బట్టే ఉంటుంది. మీ ఆవిడ సంతోషం దేన్ని బట్టి ఉంటుందో తెలుసా? మీరు ప్రేమగా చూడటం బట్టే ఉంటుంది. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఏ భార్య కూడా 3 లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని కోరదు. నేను నిజం చెప్తున్నాను. 3 లోకాల్లో ఉన్న ఐశ్వర్యం అంతా నా దగ్గరికి తెచ్చిపెట్టు అని ఏ భార్య అయినా అంటే ఆమె నిస్సందేహంగా దుర్మార్గురాలి. ఏ భార్య అయినా. నేను మాట్లాడేటప్పుడు ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి అని. ఏ భార్య అయినా కోరుకునేది ఏమిటంటే భర్త ప్రేమని కోరుకుంటుంది. నిరంతరము భర్తతో కలిసి ఉండాలనే కోరుకుంటుంది, అంతే. దీనికి వైక్లభ్యం వచ్చిందనుకోండి, భార్య కాని బాధపడి కళ్ళంబట నీళ్లు పెట్టిందో మీరు ఏ ప్రయత్నాలు చేయండి మీకు కలిసి రావు. మీరు ఎంత వృద్ధిలోకి వెళ్ళారో అంత జారిపోతారు. కారణం ఏమిటో తెలుసా? భార్య కన్నీరే. ఒక్కటే కారణం. వేదం ఎప్పుడు చెప్పినా ఒక్కటే చెప్తోంది, నీ ఇంట్లో ఉన్న ఇల్లాలు లక్ష్మీ స్వరూప, ఆవిడ సంతోషంగా ఉండాలి. ఆవిడ సంతోషంగా ఉండడానికి ఒక్కటే కారణం. ఏ కారణానికి సంతోషిస్తుందో తెలుసా అండి? ఆయన మనసంతా నేనే. ఆ స్థానం ఇంకొకరు పొందకూడదు. ఆయన మనసంతా నేనే. ఆయనకి నేనంటే అంత ప్రేమ. దీనికి ఇద్దరూ పక్క పక్కన ఉన్నారా లేదా కూడా అనవసరం. పక్క పక్కన లేనప్పుడు తన భర్త యందు కొన్ని వేల మంది కాంతలు అనురక్తలయ్యి ఉండగా నా భార్య తప్ప ఆ స్థానంలో ఇంకోరు ఉండడానికి వీల్లేదని అటువంటి చూపు చూడని భర్త దొరికితే దానికి భార్య పొంగిపోతుంది. ఆ పొంగు పురుషుణ్ణి ఎంత వృద్ధిలోకి తీసుకెడుతుందంటే అంత వృద్ధిలోకి తీసుకెడుతుంది. సీతమ్మ తల్లిని తీసుకెళ్లి రావణాసురుడి యొక్క అశోకవనంలో పెడితే ఆ తల్లి నిరంతరం రామధ్యానమే చేసింది తప్ప ఒక్కనాడు, అదే సుందరకాండలో హనుమ అంటారు, ఇంతమంది ఇన్ని అనుభవిస్తున్నారు, నా తల్లి సీతమ్మ కూడా రాముడి పక్కన ఇలా ఉండి ఉంటే, లేదా ఆ శ్లోకాన్ని చెప్పడం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సీతమ్మ తల్లి వీళ్ళల్లా ఇంకోలా బుద్ధి కలిగి ఉన్న రాముడు అలా ఉండడు. కాబట్టి భార్య అనేటటువంటిది మీ సంపదకి కారణమై ఉంటుందని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మీ అభ్యున్నతంతా ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసా అండి? ఆవిడ మీదే. ఆవిడ నవ్వుతూ ఉండేటట్టుగా మీరు చూసుకోవలసి ఉంటుంది. అందుకే పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. లేకపోతే చిన్నవాడికి ఇచ్చి ఎందుకు చేయకూడదు? ఖచ్చితంగా భార్య యందు లోపమే ఉంటుంది అంది శాస్త్రం. ఆమె యందు అపరిపక్వతే ఉంటుంది. పరిపక్వత ఉంటుందని నువ్వు అనకూడదు. భర్త కన్నా ఎప్పుడూ పరిపక్వత భార్యది తక్కువే. తక్కువ ఎందుకు అంటే అందుకే చిన్నపిల్లనిచ్చి చేస్తారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నీ కడుపులో పెట్టుకుని దిద్దుకోవాలి తప్ప, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ పురుషుణ్ణి నమ్మకూడదంటే లోకంలో తన భార్య మీద నేరాన్ని కానీ చెప్పాడో ఇంకో వ్యక్తితోటి వాణ్ణి మీరు ఎప్పుడూ విశ్వసించకూడదు. మా ఆవిడండి ఇలా ఉంటుంది అన్నాడు అనుకోండి, వాడంత అధమాధముడైన పురుషుడు లోకంలో ఇంకోటి లేడు. తన భార్య గురించి తానే దిద్దుకోవాలంటే, అసలు తన భార్యని దిద్దుకోవడం విషయంలో ఇంకొక పురుషుడి జోక్యం కానీ ఇంకొకరి జోక్యాన్ని కానీ పురుషుడు అపేక్షించకూడదు. అలా అపేక్షిస్తే వాడే అధమాధముడు. కన్న తల్లి అయినా అంతే. కన్న తల్లి విషయంలో కూడా కన్న తల్లిని నువ్వు గౌరవించడం, కన్న తల్లితో ఏదైనా దిద్దుబాటు చేసుకోవలసిన వ్యవహారం వస్తే మూడో మనిషి జోక్యం ఉండకూడదు. రాణా ప్రతాప్ సింగ్ గొప్పతనం అంతా అదే కదండి. మహానుభావుడు తల్లితో విభేదిస్తే మేనమామ గారు నచ్చ చెప్పడానికి వస్తే ఆయన మాట్లాడడానికి అవకాశం ఇలా తల్లికి నమస్కారం చేసి తీసుకొచ్చాడంతే. రాచ వ్యవహారంలో జోక్యం చేసుకుందని అంతఃపురానికి వెళ్ళి నమస్కారం చేయడం మానేశాడు. ఎప్పుడూ వచ్చి నమస్కారం చేసే రాణా ప్రతాప్ ఎందుకు రావట్లేదని ఆవిడ అన్నదమ్ముడు కబురు చేసింది. మేనమామ వస్తున్నాడని తెలిసింది. మేనమామ వస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు వెళ్ళటలేదు ఈ మధ్య అమ్మ దగ్గరికి, అమ్మకి ఎందుకు నమస్కారం చేయలేదని మేనమామ అడుగుతాడని మేనమామ అడిగాక అమ్మకి తనకి రాజీ ఉండకూడదు. అమ్మకి తనకి రాజీ చెయ్యవలసిన అవసరం ఇంకోటికి ఉండకూడదు లోకంలో. అమ్మని తాను పూజిస్తాడు, అమ్మతో ఏమైనా ఉంటే తను దిద్దుకుంటాడు. అమ్మ అంత పూజనీయురాలు లోకంలో. కాబట్టి అటువంటి అమ్మకి నమస్కారం చెయ్యి అని మళ్ళీ మేనమామ చెప్పడం ఏంటి? తనే వెళ్ళిపోయాడంతే. వెళ్ళిపోయి అమ్మకి నమస్కారం చేసి, అమ్మ నీతో నాకు ఈ విషయంలో ఖేదం కలిగింది, రాలేదు, కాబట్టి నువ్వు ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయకు, నా జీవితాంతం నీకు నమస్కరిస్తానని చెప్పుకున్నాడు. ఇది మీకు శ్రీరామాయణంలో సుందరకాండలోంచి మీరు ఏరుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు ఇవి. ప్రతి ఘట్టంలోనూ ప్రతి చోట ప్రతి విషయాన్ని నేను వివరణ చేస్తూ వెళ్ళడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు.
కాబట్టి నేను ఆ బాహ్య వైభవాన్ని సౌందర్యంగా చెప్పేటప్పుడు లోపల ఉండేటటువంటి వైభవాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది. అందుకే సుందరకాండ పారాయణకాండ అంటారు. సుందరకాండని పారాయణ చేయండి అంటారు. బాలకాండ పారాయణ చేయమని చెప్పరు, లేకపోతే ఇంకో కాండని పారాయణ చేయమంటారు. సుందరకాండ పారాయణ చేయండి అంటారు. ఎందుకంటారో తెలుసా అండి? మీరు ఎంత మిమ్మల్ని మీరు దిద్దుకుంటూ ఉండనివ్వండి, కిలుం పెట్టే ఇత్తడి గిన్నె లాంటిది జీవితం. ఎప్పుడూ మళ్ళీ కిలుం పడుతుంది, మళ్ళీ చింతపండుతో తోముతూ ఉండాలి. మీలోకి ఏ తప్పులు వస్తున్నాయో గమనించి దిద్దుకోవడానికి అవకాశం సుందరకాండ ఇచ్చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తోముతుంటుంది సుందరకాండ. అందుకే సుందరకాండ పారాయణకాండ. నాకు తెలిసి కొంతమంది పెద్దల జీవితాల్లో సుందరకాండ అంతర్భాగం. అసలు వాళ్ళు సుందరకాండ చదవకుండా, సుందరకాండ శ్లోకాలు ఒకసారి చదవకుండా వాళ్ళ జీవితంలో ఒక్కరోజు కూడా వెళ్ళదు. ప్రతిరోజు ఒక సర్గో కొన్ని శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఎందుకంటే అది అంత మానసిక పరిపుష్టినిస్తుంది, వ్యక్తిని మహోన్నతుణ్ణి చేస్తుంది. మీరు చూడండి, శ్రీరామచంద్రమూర్తి ఆఖరణ అగ్ని పరీక్షకి వెళ్ళమన్నారు సీతమ్మని. మా ఆవిడ నాకు లభించిన తరువాత నేను ఆవిడ శీల పరీక్ష చేయవలసి ఉంటుందని ఆయన ఎప్పుడైనా ఎవరితో అన్నారా? ఎప్పుడూ అనలేదు. రాముడి శీలం అది. తనకి తన భార్యకి మధ్యలో ఉన్న వ్యవహారం తనకి తన భార్యకి తెలుసు, అంతే. దానికి మూడో వ్యక్తి కూర్చోవడం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పటికీ మనం సీతమ్మ అగ్ని పరీక్ష గురించి మాట్లాడతాం. మాట్లాడిన వాడిది పొరపాటు. సీతమ్మకి తెలుసు, రాముడికి తెలుసు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎందుకు పరీక్ష చేసుకున్నారు. అది దంపతుల మధ్య ఉండవలసినటువంటి గొప్ప అవగాహన. దాని చేత గొప్పవాళ్ళు అవుతారు. ఎంత దగ్గరగా ఉన్నారన్నది కాదు, ఎంత హృదయాలు దగ్గరగా ఉన్నాయన్నది చాలా చాలా ప్రధానం. దానికి కావలసినటువంటి అవగాహన దంపతుల మధ్య ఎంతో అవసరం. అందుకే ఏ తప్పైనా చెయ్యి పర్వాలేదు, కానీ దంపతుల మధ్య కొంచెం దూరం పెరిగేలా మాత్రం ఏ తప్పు చెయ్యవద్దు. దీన్ని శాస్త్రం ఎంత కఠినంగా చెప్పిందంటే అసలు ఇద్దరి మధ్యలోంచి నడవద్దని చెప్పింది. మాట్లాడడం మాట దేవుడేరుగా, ఇద్దరి మధ్యలోంచి నువ్వు నడవద్దండి. వాళ్ళిద్దరి మధ్య నడవడానికి అధికారం లేదు మనకి. ఒకవేళ భార్య ఎటు భర్త ఇటు ఉంటే అయ్యా మీరు ఇటు రెండని మీరు వెళ్ళాలి తప్ప మధ్యలోంచి వెళ్ళడానికి కూడా వెడితే ఏమైందండి? ఇవాళ వెళ్ళావు, రేపు వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఎందుకు నిలబడవలసి వస్తుందో వాళ్ళిద్దరికి కలవడానికి నువ్వు ఉండడం అడ్డం వచ్చింది. అలా అడ్డం వెళ్ళవద్దు. ఎప్పుడూ కలిసి ఉండడమే చూడంతే తప్ప ఎన్నడూ దాంపత్యం మధ్యలోకి వెళ్ళకూడదు. ఆ తీర్పుని దృష్టిలో పెట్టుకునే సుందరకాండ నడుస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దాంపత్యం స్థాయి దగ్గర నుంచి ఉపాసన స్థాయి వరకు సుందరకాండలో కలుపుకోనటువంటి విషయం ఉండదు. ఏరుకోవడం మీ వంతు. ఏరుకోవడం మీకు చేతనైతే సుందరకాండ వజ్రముల యొక్క గని. సాలగ్రామాలు ఎక్కడ ఉంటాయండి? రాళ్లలోనే ఉంటాయి. సాలగ్రామాలు రేవని ఉండదు. అన్ని రాళ్ల రేవులోంచే సాలగ్రామాలు తీస్తారు. అన్ని రాళ్ళు తీసి ఇది సాలగ్రామం కాదని వదిలేసి సాలగ్రామాన్ని అందులోంచే తెచ్చి పూజ చేస్తారు. సాలగ్రామాలన్నీ రాళ్ల రేవులోనే ఉన్నట్టు మీకు ఏది సాలగ్రామంగా మీ జీవితాన్ని ఉద్ధరించాలో అది ఈ రేవులోనే దొరుకుతుంది. అందుకే సుందరకాండ పారాయణకాండ. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. నేను ఒకప్పుడు మళ్ళీ ఊరి పేరు చెప్తే తెలిసిపోతుంది. నేను ఒక ఊరు వెళ్ళా ఉపన్యాసం చెప్పడానికి. ఆయన చాలా గొప్ప ఉపాసకుడు. ఆయన కారులో నేను ఒక రోజున ఉపన్యాసానికి వెళ్తుంటే ఆయన నన్ను అడిగారు, ఈశ్వరుడికి ఏమన్నా నమస్కారం చేయాలి కోటేశ్వరారు అసలు రోజు నేనని అడిగాడు. నేను ఎంత సంతోషించాను. అసలు ఈ ప్రశ్న వేసేవాడేవాడు? ఏదైనా చేయగానే ముందు కామ్యం మా అబ్బాయి పెళ్ళో మా అమ్మాయి పెళ్ళో అనేవాడే కానీ అసలు ఈశ్వరుడిని ఏమని నమస్కారం చెయ్యాలనేవాడు ఎవడుంటాడు? నా ఆధ్యాత్మిక జీవితంలో నేను కొన్ని ఊళ్ళు వెళ్ళాను, ఎందరితోనో సమన్వయం అయ్యాను. ఆ ప్రశ్న వేసినవాడు ఆయన ఒక్కడే, నన్ను ఇంకెవ్వరూ వేయలేరు. ఆయన ఒక్కడే అడిగాడు నన్ను ఆ ప్రశ్న. అసలు ఈశ్వరుడికి ఏమని నమస్కారం చేయనండి అని అడిగాడు. ఇది భాగవతంలో మాలాకారుడు చెప్పాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయకతే. ఏది అడిగినా ఎందుకు అడగాలంటే, ఈశ్వర నా మనశ్శాంతి నీ అర్చన యందు వైక్లభ్యం రాకుండా ఉండడానికి నాకు మనశ్శాంతిని అనుగ్రహించు అని అడగాలి తప్ప నేను మనశ్శాంతిగా కూర్చొని 15 సమోసాలు తినడానికి మనశ్శాంతిని అని అడగకూడదు. ఏదైనా మళ్ళీ ఈశ్వరాభిముఖమే చెయ్యాలి. కాబట్టి ఏమని నమస్కారం చేయాలంటే ఒక్కటే నమస్కారం,
నీ పాదపద్మముల యందు భక్తి చెక్కు చెదిరిపోకుండా ఉండగలిగిన ప్రశాంత జీవితము, నీ పాదములను వదలని స్థితి నాకు అనుగ్రహించు. అదొక్కటే చాలు, ఇంకేం కావాలి మీకు? అందులోకే అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆయన వెతుకుతున్నారు. చాలామంది ఇళ్ళు ఒకళ్ళ ఇద్దరా, అందరూ రాక్షసులే. రాక్షసులే అన్న మాటకు అర్థం ఏమిటండి? తన ఉపాసనా బలాన్ని కేవలము తన భోగమునకే వాడుకునేవాడు అంతే. ఆయన వల్ల ఉపయోగం లోకానికి ఏమి ఉండదు. ఆయన అనుకుంటే, ఆయన ఇది అనుభవించాలనుకున్నాడు అనుకోండి, ఆయన బలంతో వచ్చి మీ మీద పడతాడు. పడ్డాడనుకోండి, మీరు ఎదిరిస్తే చంపుతాడు. మీరు బలవంతులు అనుకోండి, కాళ్ళు పెట్టుకుంటాడు అంతే. అందితే జుత్తు, అందకపోతే కాళ్ళు అంటారు వాళ్ళు. వాళ్ళ వల్ల లోకానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. వాళ్ళే రాక్షసులు. వాళ్ళ పేర్లు ఎన్ని చెప్పుకుంటే, అంటే అంతమంది ఓ చోట చేరారంటే అలాంటి వాళ్ళందరినీ చేర్చుకోగలిగిన వాడు అక్కడ ఉన్నాడు. దుర్మార్గులందరికీ నాయకత్వం వహించగలిగిన పెద్ద దుర్మార్గుడు ఒకడు చేరాడు అనుకోండి, వాడి దగ్గరికి అందరూ చేరిపోరు. అలా అందరూ అక్కడికి చేరారు. ఇప్పుడు భగవంతుడికి తేలికే, ఎందుకంటే వెళ్ళి వెతికి వెతికి చంపక్కర్లేదు, అందరూ ఒక్కచోటే ఉన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వస్తుంది. కాబట్టి మహర్షి అంటారు, మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవహి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ హ్రస్వకర్ణస్య దంస్ట్రస్య రోమశస్య చ రక్షసః. వాళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఆ పేర్లు కూడా పోనీ వినడానికి సంతోషంగా ఉండవు. ప్రహస్తుడు, కుంభకర్ణుడు, మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజిహ్వుడు, విద్యున్మాలుడు, వజ్రదంస్ట్రుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, శుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంస్త్రుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, అస్థిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు. అటువంటి గొప్ప గొప్ప పేర్లు. ఆ పేర్లే మీకు చెప్పేట్లా? అసలు ఆ పేరు పెట్టిన తల్లిదండ్రుల గొప్పతనం మెచ్చుకోవాలి, పెట్టించుకున్న వాడిని ఆ పేరుతో పిలిపించుకున్నందుకు అనాలి. ఆయన పేరే చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. శుకనాసస్య వక్రస్య, వాడి పేరు వక్రుడు, అంటే వంకరటింకర బతుకున్నవాడు. శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుంటాడు, పైకోటి మాట్లాడతాడు ఎప్పుడు మోసం చేయడానికి, వాడిని శఠుడు అంటారు. అసలు ఈయన శఠుడురా అంటేనే చాలా బాధాకరమైన విషయం. వాడి పేరే శఠుడు. అంటే ఇలాంటి వాళ్ళందరూ అక్కడ చేరారు. ఈ మనఃప్రవృత్తి ఉన్న వాళ్ళందరూ ఉండడమే రాక్షసత్వం. కాబట్టి ఈ పేర్ల వాళ్ళు లంకలో ఉన్నారని మీరు అనుకోకండి. ఈ లంకలోకి వాళ్ళు చేరకుండా చూసుకోండి. ఈ లంకలోకి వాళ్ళు చేరకుండా చూసుకోవాలంటే ఒక్కటే, ఇక్కడ సింహాసనం ఉంది, దాని మీద సీతారాములు కూర్చోవడానికి యోగ్యమైన స్థితిని మీరు అలా అట్టిపెట్టి ఉంచండి చాలు. వాళ్ళు కూర్చోవాలంటే ఈ పక్కన వీళ్ళు లేకుండా ఉంటే చాలు, వాళ్ళు కూర్చుంటారు, హాయిగా కూర్చుంటారు. కాబట్టి పక్కన ఎవరిని ఉంచాలి మీరు? లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని హనుమని ఉంచండి. ఉంచితే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే మీ జన్మధన్యం. మిగిలినవంటారా? నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నా, ఓ నవ్వు నవ్వి వదిలేయండి. మీ మనశ్శాంతిని ఏ కారణానికి పాడు చేసుకోకండి. నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, మీ ఈశ్వరోపాసనని మాత్రం ఏ ఒక్క కారణానికి వదిలిపెట్టదు. మీతో కలవడం వదలడం జీవితంలో ఎంతోమంది కలుస్తారు, వదులుతారు. ఇవన్నీ కృతకమే. ప్రవేశే నిర్గమేస్తథ. ఈ కదలికలన్నీ ఆగిపోయేది ఎప్పుడంటే, ఇది కదలడం ఆగిపోయిన తర్వాత అన్ని అనుబంధాలు ఆగిపోతాయి. ఆ అనుబంధాల వలన వచ్చేటటువంటి అశాంతి ఈశ్వరోపాసన యందు ప్రతిఫలించకుండా, దానివల్ల మీ ఉపాసన పాడైపోకుండా మీరు రక్షించుకుంటూ ఉండండి ఎప్పుడు. ఎందుకంటే జీవయాత్రలో మనని రక్షించేది ఏదైనా ఉంటే అదొక్కటే రక్షిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ పాడు చేయడానికి పనికొస్తారు, కానీ వాళ్ళెవ్వరూ మీ మనశ్శాంతిని నిలబెట్టడానికి ఉపకరించే వాళ్ళు కారు. అన్ని వేళలా ఎప్పటికి ఏ సమయానికి ఎలా అనుకూలమో అలా ఉంటారు ఎవరైనా అంతే. కాబట్టి దాన్ ఎనీథింగ్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, దేనికన్నా అవసరమైతే భార్య కన్నా ఈశ్వరోపాసనే ప్రధానంగా పెట్టుకోండి. ఇది ఉండగా ఈశ్వరోపాసన కన్నా గొప్పది ఇంకొకటి లేదు. నా జన్మకి ప్రయోజనమేమి అదే. ఆ స్థిరచిత్తాన్ని మాత్రం బాగా నిలబెట్టుకునే పూనిక చూసుకుని ఎన్నడూ ఈశ్వరుణ్ణి అదే కోరుకోండి. ఈశ్వర, ఏ కారణం చేత ఇది నశించిపోకూడదు.
నేను బేలమనస్కుణ్ణి, కదిలిపోతాను, అందుకని నేను కదిలిపోని రీతిలో నా జీవితం ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని కోరండి. అది మీకు సమస్త శాంత్య ఉపశాంతులను ఆయన